వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి పరిధిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ కు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. ఎమ్మిగనూరు మండలం బనవాసి సమీపంలో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ నిర్మాణానికి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, గత ప్రభుత్వ హయాంలో వెంచర్ ఏర్పాటు చేసినప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం పేపర్లపైనే లేఅవుట్లు చూపించి ప్లాట్ల విక్రయాలు చేస్తారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్లు, విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజీ తదితర అన్ని మౌలిక వసతులు కల్పించి ఆదర్శవంతమైన టౌన్షిప్ గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సో వీటికి అభివృద్ధి పనులు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై అయితేనేమి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకు ఒక కాలనీకి సంబంధించినటువంటి పూర్తి శాసనసభ్యులు రెడ్డి సార్ గారికి, అదేవిధంగా కూడా చైర్మన్ జేసీ సార్ గారికి, అదేవిధంగా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర సార్ గారికి, అదే దీనికి ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత నారా లోకేష్ బాబు గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా మా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరుని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారిది. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మా ఎమ్మిగనూరు మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ మీరు చరిత్ర చూస్తే దాదాపుగా ఎక్కడైనా కానీ ఒక సామాన్యుడు కానీ, అదే రకంగా పేదవాడు కానీ, ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఏదైనా ఉందంటే వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళకి కానీ ఒక ఆస్తిని సమకూర్చుకోవాలా, ఒక ఇల్లు కట్టుకోవాలనేది ఒక సెంటిమెంట్తో కూడుకున్న సమస్య. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దాదాపుగా రియల్ ఎస్టేట్ రంగం కానీ, అదే రకంగా ఇతరత్ర ఏదైతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో చేస్తున్నటువంటి ప్లాట్లు కానీ గత ప్రభుత్వ ఆలోచనల మేరకు పూర్తిగా కుదేలైపోయి పూర్తిగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో ఎప్పుడు చూసినా కానీ లేఅవుట్ వేస్తున్నారంటే ఒక సదుపాయాలతోటి, ఒక పద్ధతి ప్రకారంగా ఏదైనా వేసినటువంటి లేఅవుట్లు ఈ రోజుకి వార్డులలో పోయినప్పుడు కొన్ని చోట్ల పైప్ లైన్స్ కానీ, కొన్ని చోట్ల రోడ్స్ కానీ లేనటువంటి పరిస్థితి, అనేక రకాలుగా ఒక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరి గత ప్రభుత్వం మేము ఆ రోజు శాంక్షన్ చేసిన అనేక ప్రాజెక్టులను కూడా కక్షపూరితంగా కేవలం మాకు పేరు వస్తుందని చెప్పి టిట్కో ఇళ్ళు ఉదాహరణ, ఇదే ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో రాష్ట్రంలో టిట్కో ఇళ్ళు పేదల కోసం కట్టిస్తే కేవలం కరోనా పేషెంట్లను పెట్టి రంగులు మార్చి ఒక్క లబ్ధిదారుకు కూడా ఇల్లు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలు చేశారు. మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లేఅవుట్ అనేది గతంలో వాళ్ళే జగనన్న కాలనీలని చెప్పి ప్రారంభించి ఒక్క సదుపాయం కూడా లేకుండా పేపర్ మీద గీతలు గీసి ఊరికే రాళ్లు పెట్టి అక్కడ అమ్మకాలు చేయాలని చూసి సర్వ ప్రయత్నాలు చేస్తే అప్పటికీ కొంతమంది ఔత్సాహికంగా 160 మంది కొనుగోలు చేశారు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమట్లా ఆలోచించలేదు. మీరు పేరు పెట్టారు, మీరు తెచ్చారని చెప్పి పేరు మాత్రం మార్చాం. కానీ ఆ పేరు ఎందుకు మార్చామంటే ఎన్టీ రామారావు గారే ఏదైనా కానీ పేదవాడికి కానీ ఇల్లైనా, గుడ్డైనా, కూడైనా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు ఈరోజు ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ పేరు మీద ఈ యొక్క టౌన్షిప్ను ప్రారంభిస్తూ అనేక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అంటే మామూలుగా మీరు చూస్తారు ఎక్కడైనా కానీ లేఅవుట్, ఈ లేఅవుట్లో చూసినప్పుడు 3 ఎకరాలు 2 ఎకరాల 57 సెంట్లతో ఒక సెంటర్ పార్క్, ఒక కమర్షియల్ ఎమ్యూనిటీస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి 80 ఫీట్ రోడ్డు, 40 ఫీట్ రోడ్డు, మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 60 ఫీట్ రోడ్డు, ఈ రకంగా డ్రింకింగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, బ్రహ్మాండమైన వసతులతోటి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ప్లాట్ కొనుగోలు చేస్తే ఇమీడియట్గా నెక్స్ట్ దినమే ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి కరెంటు కావచ్చు, పవర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వసతులు కావచ్చు, అన్ని రకమైన మౌలిక సదుపాయాలు ఈరోజు వాళ్ళకి అత్యద్భుతంగా ఒక స్మార్ట్ టౌన్షిప్లో ఏదైతే ఉంటుందో ఈరోజు ఎమ్మిగనూరుని స్మార్ట్ సిటీగా ఏదైతే అనుకుంటూ మేము ఈ స్మార్ట్ టౌన్షిప్ని కూడా ప్రారంభించి గత ప్రభుత్వము నిలుపుదల చేసిన ఈ ప్రాజెక్టుని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం,
వారికి సానుకూలంగా వారు స్పందించి లేదు సార్ ఇది మనం కొనసాగించాలా, కొంతమంది తెలియక మా దగ్గర 160 మంది కొన్నారు, వాళ్ళు ఇబ్బంది పడతారు, అది కాక మా దగ్గర భూమి కూడా లేదు ఎమ్మిగనూరులో, ఉన్నటువంటి భూమిని ప్రతి ఒక్క పేదవాడికి మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఒక సరళమైన ధరతో ఈరోజు వారికి భూమిని ఇస్తే ఇల్లు కట్టుకొని ఒక అద్భుతమైన టౌన్షిప్ ఇక్కడ మాకు రాబోతుందని చెప్తే వెంటనే సార్ శాంక్షన్ చేసి కుడాకు అటాచ్ చేసి ఈరోజు వారి నిధులతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ మళ్ళీ ఆ నిధులతో కుడాకు నిధులు వస్తే మళ్ళీ అది కూడా ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వాడే విధంగా ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తే మౌలిక సదుపాయాలు టౌన్లో మీరు చూసినప్పుడు ఎక్కడికైనా కానీ గ్రామాలు కానీ టౌన్ కానీ గత ప్రభుత్వంలో మీరు పిడికడు మన్ను కానీ నీళ్లు కానీ పైప్ లైన్ 1 ఇంచు పైప్ లైన్ కానీ ఏది కూడా చేసిన పాపాన పోలే. కేంద్రం ఇచ్చిన జలజీవన్ మిషన్ని కూడా పూర్తిగా దోపిడీ చేసి సర్వనాశనం చేసిన స్థితి. ఈరోజు ఈ లేఅవుట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఈ బనవాసి ఏరియాలో ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఇప్పుడు రాను రాను అర్బనైజేషన్ పెరిగిపోతుంది, టౌన్ పెరుగుతుంది, పరిధి పెరుగుతుంది. ఇక్కడ ఈ టౌన్షిప్ రాకతో బ్రహ్మాండంగా ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం. ఈరోజు ఇదే కాదు ఇవన్నీ చేయడం జరిగింది. జగన్నాథరెడ్డి ఆధ్వర్యం కింద బ్రహ్మాండంగా ఈ టౌన్షిప్ అనేది డెవలప్ చేయాలి. ఎందుకంటే దీన్ని ముఖ్యంగా మూలబండ దాన్ని ఈరోజు ముఖ్యమంత్రికి ఒప్పించి దీన్ని సాధించినటువంటి ముఖ్యంగా జగన్నాథరెడ్డి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దీనికి నిజంగా కూడా ఒక టౌన్షిప్ ఇక్కడ వస్తుందంటే ప్రభుత్వం తరఫున కూడా తరఫున కనీమిని రీతిలో డిజైన్ ఉంటుంది, హై క్లాస్ ఉంటుంది. ప్రైవేటు వాళ్ళు దానికన్నా ఇవాళ ప్రతి ఒక్కరు ఈ లేఅవుట్ బాగుంటుంది, ఇల్లు కట్టించుంటే బాగుంటుంది, రూపురేఖలు దిస్తున్నాము. రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది, పూర్తి తక్కువ ఉంటుంది. మేము రేటు కోసం కాదు, ఇక్కడ టౌన్షిప్ డెవలప్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ లేఅవుట్ ఇట్లా చేస్తే ఈ లేఅవుట్లో మన ప్లాట్ తీసుకుంటే అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో పబ్లిక్ కూడా కనువిప్పు కాలగల. నాన్ లేఅవుట్ కింద చాలా మంది ఇబ్బంది పడి ఈ రోజుల్లో కనీసం నీళ్ళు ఇచ్చేదాన్ని కరెంటు తెచ్చేదాన్ని కూడా పరిస్థితి లేదు. ఆ నాన్ లేఅవుట్ని అరికట్టాలా. ఈ ప్రభుత్వం తరపున ఇవాళ కూడా నుంచి మేము ఇవాళ డెవలప్ చేస్తున్నామంటే రోడ్లు కానీ డ్రైనేజెస్ కానీ అదేవిధంగా లైట్స్ కానీ నీళ్ళ ట్యాంకీలు కానీ అదేవిధంగా ఇప్పుడు నీళ్లు వాటర్ కూడా టౌన్ నుంచి వస్తూ ఉంది, పైప్ లైన్లు ఆల్రెడీ అయ్యింది. రేపటి నుంచి ఇంకా పని ముమ్మరంగా స్టార్ట్ అవుతుంది. మరి ఇంత జరిగినప్పుడు ప్రతి ఒక్క పబ్లిక్ కూడా దీన్ని చూసి ఈ యొక్క డెవలప్మెంట్ చూస్తే కనీమిన రీతిలో ఉంటుంది. మళ్ళీ అట్లా ఇట్లా కాదు, ఇంకా టౌన్కి అతి దగ్గర పక్కనే టెక్స్టైల్ పార్కు. మళ్ళీ ఇంకా జగన్నాథరెడ్డిది మా తట్టుకున్నాడు కానీ ఆయన ఊరిపోతా ఉంది ఇవాళ ఎమ్మిగనూరులో. ఎందుకంటే ఇటు మంచి ఒక టౌన్షిప్ వచ్చిందంటే మాత్రం చాలా ఆశ్చర్యకరం. పబ్లిక్ కూడా ఆలోచించండి, మంచి రేటు ఉంటుంది, చాలా తక్కువ రేటు ఉంటుంది. మీరు తీసుకొని ఏ ఒక్కటికి ఇబ్బంది పడకుండా మీకు అన్ని సదుపాయాలు ఇచ్చి మంచి ఇల్లు కట్టించేదానికి కూడా మీరు ఇమ్మీడియట్గా కట్టించుకోవచ్చు. ఇక్కడ సంసారం చేయొచ్చు. వెంటనే వాటర్ అన్ని కనెక్షన్లు వస్తాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది జరిగిందంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి తెలివి తక్కువ పనికి వాళ్ళు సరిగ్గా డెవలప్మెంట్ చేయలేదు. ఏదో ప్లాన్ చూపించి కొన్ని బుక్ చేసి కొన్ని రిజిస్టర్ జరిగినాయి. అట్లా కాదు, ముఖ్యమంత్రి అట్లా అనలేదు. మా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీన్ని నాగేశ్వరరెడ్డి పోయి చెప్పిన తర్వాత మనం డెవలప్మెంట్ బాగా చేయాలా, పబ్లిక్ ఇబ్బంది కలగకూడదు, అన్నీ పూర్తి అయిన తర్వాతనే మనం పనులు ప్రారంభించండి అని చెప్పడం జరిగింది. దానికి అదేవిధంగా రోడ్డు చూసాం. ఇవాళ హైవే రోడ్డు బ్రహ్మాండంగా మంత్రాలయం కానీ ఆదన్ రోడ్డు మంచి రోడ్డు ఉంది. మరి సరళన 5 నిమిషాల్లో ఎమ్మిగనూరుకి వెళ్ళిపోవచ్చు. ఇంత పని బ్రహ్మాండంగా ఉంది. ఇట్లా కళ్ళు మూసి వచ్చే లోపల ఎమ్మిగనూరు వస్తుంది తెరిసే లోపల. కాబట్టి ఇది మంచి డెవలప్మెంట్ ఇస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా అది తక్కువ ధరకు ఇస్తున్నాం కాబట్టి చేరి ఈ యొక్క టౌన్షిప్ను మీ చేతుల మీదుగా మీ అందరి చేతుల మీద ఇవాళ మంచి సూచకం. మేము అక్కడ బ్రోచర్ వదిలి చేస్తానే వానదేవుడు కరుణించి వానదేవుడు మాకు వర్షం కురిపించాడు, అంటే పూలజల్లు కురిపించాడు మాకు. కాబట్టి 100% అవుతుంది. ఇక్కడ మా కుడాకు వచ్చే ఫండ్స్ కూడా ఏదైతే లేఅవుట్ ద్వారా కానీ మాకు వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా డబ్బులు కూడా మేము ఎమ్మెల్యేలకు కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా మేము ఫండ్స్ ఇచ్చాం. డ్రైనేజెస్ కానీ అదేవిధంగా వాటర్ పైపులు కానీ వాళ్ళ ద్వారా ఎమ్మెల్యేలకు 5 కోట్లు 4 కోట్లు కొంతమందికి ఇచ్చాము. ఇప్పుడు గౌరీ చరితకు కానీ టీజీ భరత్ కానీ ఫరూక్ కానీ అందరికి ఇచ్చాము. అదేవిధంగా నాగేశ్వరరెడ్డి కూడా ఏదైనా ఇస్తే అడిగితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. మేము చేసే డబ్బులు సంపాదించే డబ్బులు కూడా పబ్లిక్కే ఖర్చు పెడతాం. పబ్లిక్ నుంచి మాకు డబ్బు వస్తే మళ్ళీ పబ్లిక్కే ఎమ్మెల్యే ద్వారా ఖర్చు పెడతాం.